సంపత్తు. ఉత్తర పాహి పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పతే నాణ్యం త్వదభయం పశ్యే యత్ర మృత్యు పరస్పరం యత్ర మృత్యు పరస్పరం. ఉత్తర విరాట్ రాజు గారి యొక్క కుమార్తె ఉత్తర కుమారి అర్జునుడి యొక్క శిష్యురాలు బృహన్నల వేషంలో ఉన్నప్పుడు ఆయన కృష్ణుడి చంపేస్తున్నాడు. कोई प्रॉब्लम आपको कुछ नहीं, वो लोग जा रहे बस सामान छूट गए बस. अरे मैं क्लास में हूँ प्रभु, हरे कृष्ण मैं क्लास में हूँ प्रभु, प्लीज मैं बाद में फोन कर. तो అయితే तो ఉత్తర కుమారి అయితే సమస్య వచ్చి పడింది. పాహి పాహి మహాయోగిన్ దేవదేవ, రక్షించయ్యా రక్షించు. మహాయోగి అంటే ఏంటి? యోగి దగ్గర సిద్ధులు ఉంటాయి, కానీ భగవంతుడు మహాయోగి, యోగులకి యోగి, యోగీశ్వరుడు. సో యోగీశ్వరేశ్వరుడు, యాక్చువల్లీ యోగీశ్వరులు కూడా ఈశ్వరుడు ఆయన. అయితే అంటే ఎటువంటి ఆపద నుంచి అయినటువంటి రక్షించే సామర్థ్యం కలిగిన వాడు. జగత్పతే, సమస్త జగత్కి పతి అంటుంది కృష్ణుడి. అక్కడ ఎదురుగుండా తన యొక్క 5 మామలు ఉన్నారు, పాండవులు, యుధిష్ఠిరుడు, భీమసేనుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, యోధుడు. కురుక్షేత్ర యుద్ధం మొత్తాన్ని జయించి చిట్ట చివరికి మిగిలిన వాళ్ళు మహావీరులు. రథాన్ని ఎక్కబోతున్నటువంటి కృష్ణుడు తను పరిగెత్తుకుంటా వచ్చింది, అయ్యా రక్షించు అని చెప్పి. ఎవరి దగ్గరికి వెళ్ళింది? కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, మామల దగ్గరికి వెళ్ళా. ఎందుకంట? మృత్యత్ర మృత్యు పరస్పరం, ఒకరి మృత్యువు ఇంకొకరి చేతిలో ఉంటుంది. అటువంటి వాళ్ళంతా. కౌరవుల మృత్యు పాండవుల చేతిలో, పాండవుల మృత్యు కాలం చేతిలో. అలా ఒకరి చేతిలో ఇంకొకరి మృత్యు ఉంటుంది. పరస్పరం ఒకళ్ళు వేరే వాళ్ళ మృత్యు కారణమవుతూ ఉంటారు. అటువంటి స్థితి వాళ్ళది. వాళ్ళని ఆశ్రయించి ఏం ఉపయోగం? మృత్యు అన్యః తస్య మృత్యు అపరః. ఎలిక మృత్యుకి పిల్లి కారణం, ఈ పిల్లి మృత్యు కుక్క కారణం, ఈ కుక్క మృత్యుకి ఇంకో పెద్ద జంతువు కారణం. ఇలా ఒకళ్ళకి ఇంకోళ్ళు మృత్యు, పరస్పర మృత్యు కలిగినటువంటి వాళ్ళు. మనుషుల్ని జంతువులు వేటాడి చంపేస్తాయి అలా. కాబట్టి అటువంటి మనుషుల్ని ఆశ్రయించే ఉపయోగం ఏముంది? మహాయోగిన్ జగత్పతి. అందుకోసం మనం ఏదైనా ఆపదొస్తే ఎవరిని ఆశ్రయించాలి? భగవంతుడిని ఆశ్రయించాలి. వీళ్ళంతా మనుషులు చేసేది ఏం లేదు, వాళ్లే కీలుబొమ్మలు. ఈ యొక్క కర్మ బంధనాల్లో చిక్కుపోయి వాళ్లే వాళ్ళ కర్మల ద్వారా ఆడించబడతారు. వాళ్ళేం సహాయం చేయగలరు? వాడే ఇంకొకళ్ళ చేతిలో కీలుబొమ్మ, ఈ యొక్క కర్మ చేతిలో కీలుబొమ్మలు. కానీ ఈ కర్మను మొత్తాన్ని శాసించే శక్తి ఎవరికి ఉంది?
భగవంతుడికి, భగవంతుడి యొక్క శుద్ధ భక్తులకి. కాబట్టి వ్యక్తి కష్టాల్లో ఎవరిని ఆశ్రయించాలి? భగవంతుడిని ఆశ్రయించాలి. యోగ యోగి, జగత్పతి. ప్రత్యక్షంగా కనపడొచ్చు మనకి. బాగా బలశాలులు పాండవులు, భీమసేనుడు, అర్జునుడు, మహాయోధులు వారు. అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళలా ఈ యొక్క కష్టం వచ్చినప్పుడు. సో ఉత్తర భగవంతుడి యొక్క ఆశ్రయాన్ని. పవిత్రవతీ మామీషా శరస్తప్తా యశో విభో, శరస్తప్తా యశో విభో, కామం దాతు మాం నాథ మామే గర్భో నిపాత్యత, మామే గర్భో నిపాత్యత. ఎందుకంటే ఆమె అలా రక్షించు రక్షించు అని చెప్పి భగవంతుణ్ణి వేడుకుంటుంది? ఏమైంది అసలు ఆమె కష్టం? అభిద్రావతి మా ఈశా శర తప్తాయసో విభో. తమ్ముడి సుధ, ద్రోణాచార్యుడి యొక్క పుత్రుడు. అతనికి ఇంకా కోపం చల్లారలు. దేశ బహిష్కరణ జరిగింది. తనకి ఎంతో శోభనిచ్చేటువంటి మణిని పెరిగివేయడం జరిగింది. మొత్తం జుట్టంతా గుండు కొట్టేసి పంపించేశాడు. ఆ అవమానం మృత్యు కంటే ఘోరాతి ఘోరమైన అవమానం. మృత్యువు కన్నా ఎక్కువే. ఆ అవమానం తట్టుకోలేక ఆయన ఏం చేశాడు? బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు. ఆ బ్రహ్మాస్త్రం ఎవరి కోసం వదిలింది? అపాండవమిదం కర్తుం ద్రౌణేరస్త్రమబుధ్యత, అపాండవమిదం కర్తుం. ఈ జగత్తు, ఈ పృథివీ ధరాతలం మొత్తం అపాండవం. ఈ జగత్తులో పాండవుల యొక్క వంశీయులు ఎవరూ ఉండకూడదు. కాబట్టి అందరూ నశించిపోవడం కోసం ఆయన అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని మళ్ళీ వదిలాడు. అంటే అప్పుడు 5గురిని చంపేసి రక్షించుకోవడం కోసం, తను రక్షించుకోవడం కోసం ఒకసారి వదిలాడు, అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ కోపంతో అసలు పాండవులు అనేటువంటి వాడు, పాండవ వంశస్థుడు అనేటువంటి వాడు ఎవడు మిగలకూడదు. కాబట్టి ఉత్తర యొక్క గర్భంలో ఇప్పుడు పరీక్షిత్ మహారాజు, ఆయన పాండవ వంశస్థుడే. పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు ఎవరు? అభిమన్యుడి యొక్క కుమారుడు. ఉత్తర యొక్క భర్త అభిమన్యుడు. అభిమన్యుడు ఎవరు? సుభద్ర, అర్జునుడి యొక్క కుమారుడు. భగవంతుడికి మేనల్లుడు, సొంత మేనల్లుడు. భగవంతుడికి ఏం సంబంధాలు లేండి, అందరూ ఆయన ఒకటే. భక్తి చేస్తే ఆయనకి వాడే ప్రియుడు. అభిమన్యుడిని చంపడం జరిగింది కదా యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో. తన యొక్క కుమారుడు పరీక్షితు తన యొక్క గర్భంలో ఉన్నాడు. అతన్ని చంపేయడం కోసం. ఎందుకంటే అతను బతికుంటే పాండవుల యొక్క వంశస్థులు ఇంకా బతికినట్టే. అదే కాదు, ఆ పక్కన 5గురు ఉన్నారు కదా పాండవులు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బ్రహ్మాస్త్రం వెంట పడుతుంది. అదే కదా, ఈ జగత్తులో అందరూ మృత్యువాత పడాల్సిందే. ఎవరు తప్పించుకోలేరు. వాళ్ళ వెంట కూడా బ్రహ్మాస్త్రాలు పడుతున్నాయి. సో కాబట్టి
వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఇక్కడ ఉత్తర వెంబడ పడుతూ ఉంది ఈ యొక్క అస్త్రం. అవిద్రావతి మామీషా సరహ తప్తా యశో విభో. భయంకరమైనటువంటి జ్వాల. ఆ యొక్క బాణం ఎప్పుడైతే ఇలా వస్తుందో, విపరీతమైన వేడి, ఉష్ణం వెలుగుతో అది ముందుకు దూసుకొని వస్తూ ఉందన్నమాట. కామం దహతు మానాథ మామే గర్భో నిపాత్యత. ఎవరిని అడగొచ్చు, ఒసే ఉత్తర అంటే మనం కాదండి, వేరే వాళ్ళు, లేకపోతే వాళ్ళ అత్తలో లేకపోతే వాళ్ళ. ఎందుకే నీకు ఎటు మొగుడు పోయాడు కదా, బాణం వచ్చి తగిలితే నీకేం నష్టం, ఎటు మొగుడు లేడు కదా, ప్రాణం పోతే మంచిదే కదా, మొగుడు లేని జీవితం కంటే, బతికుంటం కంటే మొగుడు లేని జీవితం కంటే చావటం మేలు కదా అని చెప్పి ఎవరైనా అనొచ్చు తన్నే. తనే ముందరగా చెబుతుంది, కామం దాతు మాం నాథ. హే ప్రభు, హే కృష్ణ, ఈ యొక్క బాణం నన్ను, ఈ యొక్క బ్రహ్మాస్త్రం నన్ను దహించేది, నాకేం సమస్య లేదు. కానీ నా బాధ ఏంటి అంటే, మామే నిపత్యత. నా యొక్క గర్భం ఉంది కదా, ఈ పాండవుల యొక్క వంశస్థుడు ఇతను, ఈ యొక్క గర్భం నష్టం, ఈ గర్భానికి నష్టం వాటిల్లకూడదు, అందుకోసం తను పరిగెత్తి భగవంతుడిని రక్షించు అని. అంతేగాని స్వార్థంగా పొగడిపోయినా తను బతికుండాలి, హ్యాపీగా జీవించాలి అని అలాంటి కోరికలు కలిగినటువంటి వ్యక్తి కాదు తను. ఎందుకంటే మన వైదిక సంస్కృతిలో భర్తే ఒక స్త్రీకి సర్వస్వం. ఒక భర్త పోయాడు అంటే జీవోత్సవం, వాడిపోయిన చెట్టు అనమాట, ఆకులు రాలిపోయినటువంటి చెట్టులాగా వాళ్ళు నిర్జీవంతో అలా జీవితాన్ని కొనసాగిస్తారు. ఎందుకోసం? పిల్లల కోసం. మన కుంతిదేవి, కుంతి మహారాణి, తను కూడా అంతే. సో పాండురాజు పోయారు, సో పిల్లల కోసం తను ఉండిపోయింది. మాదిరి సహగమనం చేసింది, కానీ కుంతి పిల్లల కోసం తను జీవించుంది. అన్ని కష్టాలే పాపం, చిన్నప్పటి నుంచి కష్టాలే. మొదటి కాన్పు పుట్టినటువంటి కర్ణుడిని వదిలేయాల్సి వచ్చింది. ఏదో తెలిసి తెలియజేసిన తప్పది, కోరుకోకూడదు, అలా తప్పే. దుర్వాసముని యొక్క ఇచ్చిన వరాన్ని పరీక్షించడం అనేది కుతూహలంతో, అలా సూర్య భగవానుడు రావాలి, నాకు తనకు పుత్రుడు ఇవ్వాలి చెప్పి కోరుకోవడం తప్పే. అది క్యూరియాసిటీ, కుతూహలత. కుతూహలం కూడా ఒక్కోసారి పెద్ద ముప్పుని తీసుకొచ్చి పెడుతుంది. ఏదైనా సరే బాధే. మొదటగా పుట్టినటువంటి పుత్రుని కోల్పోయింది, చిన్నతనంలోనే పుట్టిన అలా వదిలేసింది. ఎప్పుడు బాధే హృదయం. అప్పటి నుంచి ఇంకా కష్టాలు తనకి. అయితే ఇక్కడ భర్త పోయిన తర్వాత భార్య సుఖాలతో భోగించాలి, ఇక ఈ జగత్తుని అనుభవించాలి అని ఇలా కోరుకోదు. ఏదో బాధ్యతలు ఉండటం వల్ల ఉండిపోతుంది. సో తన యొక్క గర్భాన్ని రక్షించడం కోసమే భగవంతుడిని వేడుకుంది. కానీ దుర్యోధనుడు, అశ్వత్థాముడు మొత్తం అపాండవం ఇదం కర్తుం ద్రోణ్యస్త్రముద్యత. భగవంతుడు తెలిసిపోయింది,
ఈ అస్త్రాన్ని వదిలింది అశ్వత్థాముడే. కానీ భగవంతుడు ఏంటి, ఉపదాస్య భగవాన్ భక్తవత్సల, భగవాన్ భక్తవత్సల. భగవంతుడు భక్తవత్సలుడు. ఆమె అలా మొరపెట్టుకుంటుంది, అయ్యా రక్షించు నన్ను అని. భక్తవత్సల భగవానుడు ఆయన తన భక్తులకి ఎప్పుడు చెరువులో ఉంటాడు. ఎటువంటి హానిని వాటిల్లో లేకుండా చేసుకుంటాడు. హాని జరిగినా కూడాను వాళ్ళ భక్తులు ఎప్పుడు భగవంతుడి వల్ల నాకు హాని జరిగింది అని చెప్పి అనుకోరు. వాళ్ళకి భౌతిక కష్టాలే అసలు కష్టాలు కాదు. సో తెలుసుకున్నాడు భగవంతుడు, శ్రీకృష్ణ భగవానుడు, ఇది వాడి పని, వాడదిలిన అస్త్రమే ఇది. అచ్చా, మరి ఇంత ముందర ఏం చెప్పారు? అంత ముందర బ్రహ్మాస్త్రం వదిలితే అర్జునుడు చెప్పాడు, తనేం చేయలేదు. ఫస్ట్ టైం బ్రహ్మాస్త్రం వదిలినప్పుడు అర్జునుడి పైకి భగవంతుడు ఏమైనా చేశారా అంటే ఏం చేయలే. ఏం చెప్పారు? అర్జునుడు చెప్పాడు, అర్జున వీడికి అస్త్రాన్ని ఉపసంహరించడం రాదు, నువ్వు మళ్ళీ ఇంకో బ్రహ్మాస్త్రం వదిలి ఆ రెండింటిని తిరిగి ఉపసంహరించు అని చెప్పి అర్జునుడి చేత చేయించాడు. ఆ యొక్క క్రెడిట్, గొప్పతనం అంతా అర్జునుడికి ఇప్పించాడు. మరి ఇప్పుడు అర్జునుడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు కూడా అర్జునుడిగా చెబుదామా? తర్హి నిశ్రేష్ట పాండవ పంచసాయకాన్ ఆత్మనోభిముఖాన్ దీప్తాన్ శాస్త్రాణ్యుపాదదు. వాళ్ళని రక్షించేది, వాళ్ళ వెనక కూడాను ఒక్కొక్కళ్ళ వెనక ఒక్కొక్కటి చొప్పున మొత్తం 5 బ్రహ్మాస్త్రాలు వాళ్ళ వెంట కూడా పడుతున్నాయి. ఇంక వాళ్ళకి చెప్పేది ఏంటి? ఫస్ట్ ముందర వాళ్ళని కూడా రక్షించాలి ఈయన. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళని ఈయన రక్షిస్తే వాళ్ళు వచ్చి ఈమెను రక్షించాలంటే ఇంకప్పటికి అయిపోయింది, తెల్లారిపోయింది, ఎవరో ఒకరు ప్రాణాలు పోతాయి. ఎందుకంటే బ్రహ్మాస్త్రం వెయిట్ చేయదు కదా, రక్షించేంత వరకు, ఎవరిని వచ్చి అటాక్ చేసేంత వరకు అది కూర్చొని ఉండదు కదా, అది దూసుకొని వచ్చేస్తుంది అనమాట మీదకి. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలి? ఇంకా అర్జునుడికి అప్పచెబుదామంటే చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు క్రెడిట్ ఎవరికి ఇచ్చేందుకు? ఏ భగవంతుడు ఎప్పుడు తన యొక్క భక్తుడికే పేరు రావాలి అనుకుంటాడు. ఇప్పుడు పేరు కోసం పోతే ప్రాణాలు పోతాయి. సో తథా ఏకేన బ్రహ్మాస్త్రేణ పూర్వవర్ధు అర్జున ప్రయుక్తేనాపి ప్రతిజనాభిముఖాగతస్య పృథక్ పృథక్ బ్రహ్మాస్త్రస్య దుర్నిర్వారత్వాత్ తత్వయోగాది కాలం విలంబ అసహత్వాత్ వ్యసనం దుష్పరిహరం వీక్ష విచార్య న్యస్తు శస్త్రోభి సుదర్శనేన. భక్తవత్సల భగవానుడు ఆయన ఏం ఆలోచించారు? శ్రీకృష్ణ భగవానుడు, అబ్బో సమస్య జటిలంగా ఉంది, ఒక్కొక్కళ్ళ వెనుక ఒక్కొక్క బ్రహ్మాస్త్రం పడింది. ఇప్పుడు చాలా అర్జునుడు చెబుదామంటే ఇంకా టైం లేదు, ఇక్కడ చాలా డేంజరస్ పరిస్థితి, చాలా క్రిటికల్ గా ఉంది అని చెప్పి ఆలోచించి, యాక్చువల్లీ భగవంతుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడితో. వెళ్ళి అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు కూడాను ద్వారక వెళ్ళి యుద్ధం ముందర వాళ్ళు భగవంతుడి యొక్క సహాయాన్ని పొందడం కోసం ద్వారక వెళ్ళారు. ఆ సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు ఒక కండిషన్ పెట్టాడు,